శ్రీమాత్రే నమః. ఏదైనా ఒక పనిని ప్రారంభించాము అంటే ఆ పని పూర్తయ్యే వరకు దాన్ని వదిలిపెట్టకూడదు. దృఢ సంకల్పం ఉండాలన్నమాట. సాధించాలనే తపన ఉండాలి. రామచంద్రమూర్తి గుణగణాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 6వ గుణం దృఢవ్రతుడు. అంటే దృఢమైన సంకల్పం కలవాడు. దృఢమైన సంకల్పం కలవాడు కావలెను. మానవుడు తాను ఏదైతే పనిని చెయ్యాలని సంకల్పిస్తాడో దాన్ని వదలకుండా పట్టుదలతో నెరవేర్చాలి. ఆ పట్టుదలకే అధ్యవసాయము అని పేరనమాట. అంటే పట్టుదల. నరుడుగా ఉన్న రాముడిలో ఈ గుణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సీతారామలక్ష్మణులు అడవికి చేరగానే ఋషులు వస్తారు. వచ్చి రాక్షసుల బారి నుంచి రక్షించవయ్యా అని చెప్పి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే, దశరథుడి పుత్రుడు అవటం వల్ల తన రాజ్యంలోని ఋషులను కాపాడడం తన కర్తవ్యమని భావించిన శ్రీరామచంద్రమూర్తి చెప్తారు, సరే రక్షిస్తాను అని అక్కడ మాట ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఆశ్రమానికి వస్తారు. అప్పుడు సీతమ్మ అంటుంది, సీతమ్మ ఎందుకంటారా మాట, ఇచ్చిన మాటకు దృఢంగా ఎంతవరకు నిలువగలడో చూడాలని అప్పుడు సీతమ్మ అంటారనమాట. ఋషులను రక్షించుట కోసం రాక్షసులను చంపుట అధర్మం కదా. కామము చేత మనుషుల్లో 3 దోషాలుంటాయి. ఒకటేమో పరస్త్రీ వాంఛ, 2 అసత్య భాషణము, 3 వైరము లేకుండా ఇంకొకరిని హింసించటము అని చెప్తూ, ప్రభు మీకు పరస్త్రీ వాంఛ లేదు, అమృత భాషణం అసలే లేదు, కానీ పగలేనిదే రాక్షసులను చంపటం మాత్రం కామ ప్రవృత్తి, ఇది అధర్మం, తగదు అని చెప్పి సీతమ్మ అంటే శ్రీరామచంద్రమూర్తి చెప్తారు. అప్పుడు ఆప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నా ప్రాణములు పోయినను పోవుగాక, నిన్ను వదలవలసి వచ్చినను కానిమ్ము, లక్ష్మణునితో ఎడబాటు వచ్చినా సరే సిద్ధమే, కానీ బ్రహ్మవేత్తలకు ఋషులకు నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను, మాట తిరుగుట నాకు చేత కాదు అని చాలా దృఢమైన పట్టుదలని అక్కడ అభివ్యక్తం చేశారు రామచంద్రమూర్తి. ఇలాంటి దృఢమైన లక్షణమే మనకి కూడా ఉండాలి. అదే సంకల్పం మనకు ఉండాలి. ఇచ్చిన మాట తప్పకూడదు అనే బుద్ధి మనకి ఉండాలి. శ్రీరామచంద్రుడు ఆచరించి మనకి చూపించారు. విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గరికి వస్తారు, శరణు శరణు శ్రీరామ అని. సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ చెప్తారు, వద్దొద్దు నువ్వు అతనికి అభయం ఇవ్వకు అంటారు. అప్పుడు రామచంద్రమూర్తి అంటారు, ఎవరైనా సరే నువ్వే నాకు శరణం అని చెప్పి ఒక్కసారి అంటే వాళ్ళకి నేను ఎవరి వల్ల ఆపదొచ్చినా సరే అభయాన్ని ఇస్తాను అని ఆడిన మాట తప్పకుండుట వ్రతముగా స్వీకరించాడు. ఈ లక్షణం నరుడికి ప్రధానంగా ఉండాలి. పరునికి కూడా ఈ లక్షణం ప్రధానమైనదే. సర్వ జగత్తును సృష్టించు సంకల్పాన్ని భగవానుడు చేశాడు. ఆ సంకల్పం దృఢంగా కలవాడు కనుకనే జీవులందరూ బాగుపడవలనని, ఇచ్చిన శరీరాలని వినియోగించక చెడిపోతున్నారని మరలా మరలా సృష్టి చేస్తూనే ఉన్నారు. రైతు 1 సంవత్సరం పంట పోయిందనుకోండి, విసుగు చెందుతాడా? విసుగు చెందడు కదా. పట్టుదలతో మళ్ళా వ్యవసాయం ఎలా చెయ్యాలి అని ఆలోచించినట్లే భగవంతుడు కూడా జీవులకు తానిచ్చిన శరీరాలని సద్వినియోగపరచుకోకపోయినా సరే తాను మొదట చేసిన సంకల్పం నందు దృఢమైన దీక్ష కలిగి అలా సృష్టిస్తూనే ఉన్నారు. అందుచేత భగవానుడు దృఢవ్రతుడు. ఈ లక్షణం నరునిలో కూడా ఉండాలని చెప్పి శ్రీరాముడు తన నడవడి చేత నిరూపించారు. శ్రీరామచంద్రమూర్తిని రామా అని పిలవటం కాదు, రాముడి యొక్క లక్షణాలను కూడా మనం వంటబట్టించుకోవాలి. ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేసి బాబాయ్ నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను అది వదిలేస్తే అది దృఢ సంకల్పం అవుతుందా? రామచంద్రమూర్తి మనకి చెప్తున్నారు, ఏ పని చేసినా పట్టుదలతో సాధించు, నువ్వు విజయం సాధిస్తావు. నీకు ఉండవలసిందే పట్టుదలే, అసత్యం ఆడద్దు, అబద్ధం ఆడద్దు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని చెప్పి రామచంద్రమూర్తి మనకి ఆయన నరుడుగా భూలోకానికి దిగివచ్చి మనకి చెప్తున్నారనమాట. రేపు ఇంకొక లక్షణాన్ని తెలుసుకుందాం.